రెండు దేవుని వాక్యములు కీర్తనల గ్రంథం మనము దేవుని ఆరాధించుట కొరకై కీర్తనల గ్రంథం 30వ కీర్తన 12వ వచనం అందరం కలిసి చదువుదాం. కీర్తనల గ్రంథం 30వ కీర్తన 12వ వచనం అందరం కలిసి చదువుదాం. అందరం కలిసి. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. మరోసారి రెండవ లైన్ చదువుదాము. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. రండి, యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము అందరం కలిసి 23వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 4:23 అందరం కలిసి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. దయగలిగిన కృపగలిగిన ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదముల కొరకై మరోసారి సాగిలపడి వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించిన, దయచేసిన, ఇచ్చిన శ్రేష్టమైన, పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన ప్రభుదినాన్ని బట్టి హృదయమార కృతజ్ఞతాస్తుతులు, వందనములు నీకే మేము చెల్లించుకుంటున్నాము. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడో అయ్యా, నీవు పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయు దేవుడవు. మా జీవితాల్లో మీరు చేసిన అద్భుతములన్నిటి కొరకై ఈ దినము ప్రభా, మరి నీ పాద పద్మముల చెంత మేమందరము సాగిలపడి మా హృదయపూర్వకమైన వందన స్తుతులు నీకే మేము చెల్లిస్తుంటున్నాము. మా కొరకు ప్రాణం పెట్టి మమ్మలను రక్షించి ప్రభా, తేజోవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్యములో మాకు పాలు కలిగించిన దాని కొరకై స్తోత్రాలయ్య. ఆ అనుభవంలో ప్రతి ఒక్కరము కూడా యథార్థముగా ఆరాధించాలని ప్రభా మీరు కోరుచున్నారు. కాబట్టి ఇంతవరకు కీర్తనల ద్వారా మీ నామాన్ని మేము మయంపరిచినాము. తిరిగి నిన్ను ఆరాధించే దాని కొరకు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మీ దాసుని జ్ఞాపం చేసుకునండి, నోటికి బోరగా ఉండు, నీ బిడలైన వారికి అర్థమయ్యే రీతిలో బోధించగలిగే జ్ఞానము దయచేయండి. విన్నవారందరూ కూడా యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి మాత్రమే దయ చూపించండి. ఏదో ఆరాధిస్తున్నాము అంటే ఆరాధిస్తున్నామని కాదు, చేరువచ్చామంటే చేరువచ్చామని కాదు. ప్రియమైన తండ్రి, మీరు చూస్తున్న దేవుడవు, మా మధ్య ఉన్న దేవుడవు. మా పట్ల మీరు చేసిన విలువైన గొప్ప రక్షణ కొరకై మేమందరము యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆరాధించే దాని కొరకు దయ చూపించండి.
నా నోటికి బూరగా ఉండి నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో బోధించగలిగే జ్ఞానం దయచేయండి. వచ్చిన వారిని బట్టి వందనాలు, రావలసిన వారిని కూడా ప్రభువా మీరు త్వరపెట్టి నడిపించండి. మీ సన్నిధి సహవాసము ప్రభు బిడ్డలంగా మేమందరము సంపూర్ణంగా అనుభవించే దాని కొరకు పరిపూర్ణంగా మమ్మల్ని సిద్ధపరచమని, మహిమ ఘనత స్తుతి ప్రభావములు నీకే ఆరోపింపజేసుకొనొచ్చు యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్తమైన నామములోనే స్తుతులర్పించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములో మనము చదువుదాము. 30వ కీర్తన 12వ వచనాన్ని అందరం కలిసి మరోసారి మనము చదువుదాం. 30వ కీర్తన 12వ వచనం అందరం కలిసి చదువుదాం. చూడండి, ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటి అంటే, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించేదను అన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మరి గోనెపట్ట అనేది మరి కొన్ని వాటికి సూచనగా సాదృశ్యంగా ఇవ్వబడింది. ఒకటి, గోనెపట్ట అనేది దుఃఖమునకు సాదృశ్యం, గోనెపట్ట. రెండవది, గోనెపట్ట విచారమునకు సాదృశ్యము. మూడవది, గోనెపట్ట నిస్సహాయ స్థితికి సాదృశ్యము. ఇంకా ఉన్నాయి, గోనెపట్ట మారు మనసుకు సాదృశ్యము, గోనెపట్ట పశ్చాత్తాపానికి సాదృశ్యం అని రాయబడి ఉన్నాయి. కానీ మనకి ఆరాధనకు కావలసినటువంటి మాటలు 3. ఒకటి, గోనెపట్ట దేనికి సూచన సాదృశ్యము అంటే అది దుఃఖమునకు సూచన సాదృశ్యము. రెండవది, అది విచారమునకు సూచన రాయబడింది. మరి మూడవదిగా నిస్సహాయ స్థితికి సాదృశ్యం రాయబడింది. వాస్తవముగా దావీదు మరి అటువంటి అనుభవంలో జీవిస్తూ వచ్చినటువంటి వాడు. అటువంటి పరిస్థితుల్లో దావీదు జీవిస్తూ వచ్చినప్పుడు దేవుడు, ప్రియమైన వారలారా, ఆయన ఎంత గొప్ప దేవుడు కాకపోతే ఆయన దావీదు పట్ల ఆయన చేసినటువంటి మరి చూపినటువంటి మేలు ఏంటనేది అక్కడ మనం చూసినట్లయితే, గోనె పట్టకు బదులుగా నీవు నాకు ఏం ధరింపజేసావన్నాడు ఆయన? సంతోష వస్త్రమును నీవు నాకు ధరింపజేసావన్నాడు. కాబట్టి అంటే ఇక్కడ దావీదు దేవుణ్ణి ఆరాధించడానికి రీజన్ చూపిస్తూ ఉన్నాడు ఆయన. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతిస్తానంటున్నాడు. ఇప్పుడు నేను నిత్యము నిన్ను స్తుతించడానికి గల కారణం ఏంటి అంటే, అక్కడ మొదటి నుంచి కొన్ని అంటే 11 వచనాలు 12 వచనాల వరకు మనం చూసినట్లయితే అయా ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా 12వ వచనం మొదటి లైన్లో రాయబడిన మాట ఏంటి అంటే, గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రము ధరింపజేసిన దానిని బట్టి దావీదు ఇప్పుడు దేవుని ఏం చేస్తూ ఉన్నాడంట? యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను ఏం చేస్తానంటున్నాడు ఆయన? స్తుతిస్తానని దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది దావీదు యొక్క ఆరాధన. దావీదు పట్ల దేవుడు చేసిన ఆ మేలును బట్టి దావీదు ఆరాధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మరి మనము ఎలా ఆరాధించాలి దేవుణ్ణి? ఎటువంటి అనుభవంలో ఆయనను మనము స్తుతించాలి, ఆరాధించాలి? ఇప్పుడు 12వ వచనంలో 2వ లైన్లో మనం చూసినట్లయితే, యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించేదను అన్నటువంటి అనుభవంలోనికి ప్రభు మనల్ని కూడా నడిపించాడు. ఈనాడు ప్రభు బిడ్డలంగా మనం అందరము కూడా ఆయన సన్నిధిలో చేరి ప్రభువుని మనము స్తుతించే అనుభవంలోనికి ఆయన మనల్ని నడిపిస్తూ వచ్చినాడు అంటే, ప్రియులారా గమనించాలా అంటే, ఆయన అక్కడ రాయబడిన మాట 12వ వచనము 2వ లైన్లో నిత్యము అనే మాట దగ్గర మనం అండర్లైన్ చేద్దాం. అండర్లైన్ చేసుకొని
దేవుడు మన పట్ల చేసినటువంటి నిత్యమైన కార్యాలను బట్టి మనము నిత్యము ప్రభుని ఏం చేయాలా? స్తుతించాలి, ప్రభుని ఆరాధించాలి. ఇప్పుడు దావీదు యెహోవా నా దేవా నిత్యము నేను స్తుతిస్తానంటున్నాడంటే దేనిని బట్టి? ఇప్పుడు గోనెపట్టకు బదులుగా సంతోష వస్త్రం ఇచ్చాడు కాబట్టి దావీదు స్తుతిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనము ప్రభువుని దేనికి స్తుతించాలని, ఎందుకు ఆరాధించాలంటే మన పట్ల ప్రభు నిత్యమైన కార్యాలు చేశాడు. ఏం కార్యాలు చేసిండు ఆయన? నిత్యమైన కార్యాలు. ఏంటి ఆ నిత్యమైన కార్యాలు? 5 సంగతులు మనము బైబిల్లో నుండి మనము చూడగలిగి ప్రభువుని మనము కూడా మరి నిత్యము స్తుతించే అనుభవంలో ప్రభువుని ఆరాధిస్తాం. రండి మొదటి మాట రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము. అమ్మ చదువుతాము 11వ వచనము. చూడండి, అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి. చాలు. ఇక్కడ ఏం చేసినాడు దేవుడు మన పట్ల? మీరు వినాల జాగ్రత్తగా. ఏమి ఇచ్చాడంట? నిత్యమైన విమోచన. ఇక్కడ రచయిత అంటే పౌలు యేసుక్రీస్తు ప్రభువుని గమనించాలా? మీరు ఒక ప్రధాన పౌలు గారు యేసుక్రీస్తు ప్రభుని ఒక ప్రధాన యాజకుడిగా పోల్చాడు. ఇక్కడ ప్రధాన యాజకుడిగా యేసుక్రీస్తు ప్రభువుని అపోస్తలుడైన పౌలు పోల్చడానికి గల కారణం ఏంటి అంటే, మొదటి నిబంధన కాలములో ఎవరైతే ప్రధాన యాజకులు ఉన్నారో ఆ ప్రధాన యాజకులైనటువంటి వారు ఏదైతే వారు సాధించలేదో, ఏదైతే వారు చేయలేకపోయారో దానిని ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన దేవుడిగా ఉన్నాడు, అది సాధించిన దేవుడిగా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడు ఇక్కడ అనేది మనం చూస్తే, పాత నిబంధన కాలంలో ప్రియమైన వాళ్ళరా అంటే అక్కడ అంటే యాజకులనే వారు ప్రజల యొక్క పాపాలు పరిహారము కొరకు వారు బలులర్పించేవారు ఉన్నారు. అంటే ఏటేటా వారు బలులర్పించేవారే ఉన్నారు, కానీ వారికి నిత్యమైన విమోచనను కలిగించినటువంటి వారు కారు. అదే అక్కడ సందర్భం. మీరు జాగ్రత్తగా ఆ అధ్యాయం అంతా మీరు చదవండి, కావాలండి జాగ్రత్తగా మీరు చదవాలి. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువుని ప్రధాన యాజకుడిగా చూపించడానికి గల కారణం ఏంటంటే, పాత నిబంధన కాలంలో యాజకులు ఏదైతే చేయలేకపోయినారో దానిని ఇప్పుడు ఎవరు చేశారంట? యేసుక్రీస్తు ప్రభువారు చేసినాడు. అవునా కదండి? ఇప్పుడు పాత నిబంధన కాలంలో బలుల ద్వారా, అర్పణల ద్వారా ఏ మనిషి అయినా సంపూర్ణ సిద్ధి పొందినవాడా? నిత్యమైన విమోచన వచ్చింది ఆ వ్యక్తికి? రాలా. ఒకవేళ పాత నిబంధన కాలములో బలుల ద్వారా ఒక వ్యక్తి నిత్యమైన విమోచన పొందినవాడు అయితే ఇక యేసుక్రీస్తు ప్రభుత్వం ఏం పని ఉంటుంది? ప్రభుత్వ పని ఉంటుంది. ఇంకా ఆయన రావాల్సిన పని ఏముంది ఈ లోకానికి? అంటే ఏంటి? సంపూర్ణ సిద్ధి కలగల, సంపూర్ణటువంటి కార్యము జరగల. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని గురించి అపోస్తలుడైన పౌలు గారు తెలియజేసే ఆ మాట ఏంటి అంటే, ఇంకొకసారి స్పష్టంగా చదువుదాం, వినాలా. బైబిల్ ఉండేవాళ్ళు చదవండి, మీరు కూడా అమ్మా చదవండి, ఎవరన్నా ఒకరు చదవండి. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి, అంటే హస్తకృతము కానిది అనగా ఏంటి? తన చేతులతో, అంటే పాత నిబంధన కాలంలో చేతులతో చేసిన దాని ద్వారా నిత్యమైన విమోచన లేదు, సృష్టి ద్వారా నిత్యమైన విమోచన లేదు. ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే పాపులకు ఏముందంట? విమోచన ఉన్నదని అర్థం అక్కడ. కాబట్టి అక్కడ రాయబడినటువంటి అంటే హస్తకృతముల ద్వారా అంటే ఏంటి? అంటే చేతితో, లేకపోతే సృష్టి ద్వారా, ప్రియమైన వాళ్ళ బలుల ద్వారా ఈ లోకములో జన్మించినటువంటి పాప శాపములో జీవిస్తున్నటువంటి మానవుడికి నిత్యమైన విమోచన అనేది లేనే లేదు. ఇప్పుడు నిత్యమైన విమోచన అనేది ఇప్పుడు ఎవరి ద్వారా ఉందంటే, ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే ఏమున్నదంట? నిత్యమైన విమోచన ఉంది.
ఇప్పుడు ఈ నిత్యమైన విమోచన కొరకు ఇప్పుడు కొంచెం మన కిందకు వద్దాం అమ్మ 12 వచ్చింది చదవండి. ఇప్పుడు 12 వచ్చింది చదవండి. కోడెల యొక్కయు రక్తముతో కాక అంటే ఏంటి? మొదటి నిబంధనలో కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును ఏం చేసేవారు? చిందించేవారు. బైబిల్లో రాయబడిన మాట అది. అంటే ఆ మొదటి నిబంధనలో మనం చూసినట్లయితే కోడెల యొక్కయు మేకల యొక్క రక్తాన్ని చిందించేవారు. ఇప్పుడు కోడెల యొక్కయు రక్తము యొక్కయు మేకల రక్తము ద్వారా మానవుడికి ఏం కలగట్లేదంట? నిత్యమైన విమోచన లేదు. అంటే అప్పటికప్పటికి పాత నిబంధన కాలం ఉంటే ఉండొచ్చు సంవత్సరం వరకు, తర్వాత మాత్రం ఏమీ లేదంట. గ్యారంటీ వారంటీ అయిపోయింది కదా. మన వస్తువు కొన్న తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలకు ఏమిస్తారు చెప్పాలా? ఏమిస్తారంట? తర్వాత అది ఏమైపోయినా మాకు సంబంధం లేదు అంటే కొంతకాలమే. అలాగే ఈ మేకల యొక్క రక్తము, పొట్టేల యొక్క రక్తము 1 సంవత్సరము 2 సంవత్సరాల వరకే మానవుని యొక్క పాప క్షమాపణ వాసన చెప్పాలంటే. కానీ నిత్యమైన విమోచన అనేది ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మాత్రమే. బైబిల్లో రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19 ఉంది కదా. ఏమని రాయబడింది అక్కడ చూడండి. ఏమనంట? మీరు చూడండి, మేకల యొక్కయు కోళ్ళ యొక్కయు రక్తము చేత కాక. ఏ రక్తము చేత అంట? క్రీస్తు రక్తము చేత మనం ఏమైనామని రాయబడింది అక్కడ? విమోచించబడితిరని మీరు ఎరుగరా అన్నాడు ఆయన. అంటే మనం ఎలా విమోచించబడ్డాం? ఈనాడు నిత్యమైన విమోచన లోకంలో ఉండబడిన వారికి ఉందంటే లేదు. ప్రియులారా గమనించాలి. ఈనాడు ప్రభువుని మనము స్తుతిస్తూ ఉన్నాము, ఆరాధిస్తూ ఉన్నామంటే ఏంటి కారణం అంటే ఆ యేసుక్రీస్తు ప్రభు వారు నిత్యమైన విమోచన మనకి కలగజేసినాడు. ఇక మన కొరకు ఎవరు ఏమి ప్రాయశ్చిత్తము చేయాల్సిన అవసరము లేనే లేదు. ఇంకా అంటే ఒకే ఒక్కసారి ఆయన ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములనే జన్మించి మన అపరాధములు పాపముల కొరకు ఆయన మరణించడం ద్వారా మనకేమొచ్చిందంటే నిత్యమైన విమోచన ప్రభు మనకి కలిగించాడు. ఈనాడు ప్రభుని ఏం చేయాలి మనము? యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదను. దేనికి చెప్పాలి? దేనికంట? ఒకటి, ఆయన నిత్యమైన విమోచన ప్రభు మనకి దయచేసిన దానికి. ఇది మొదటి తలంపు. ఎవరైతే నిత్యమైన విమోచన ద్వారా విమోచించబడ్డారో వారు ప్రభుని ఏం చేస్తారు? నిత్యము కూడా ఆయనను స్తుతిస్తారు, నిత్యము కూడా ఆయనను ఆరాధిస్తారు. ఇది మొదటి మాట. చెప్పండి. ఒకటి, నిత్యమైన విమోచన. అందుకే నిత్యము మనము ప్రభుని ఏం చేయాలంట? స్తుతించాలి, ఆరాధించాలి. ఇది మొదటి మాట. ఇక రెండవది చదువుదాం రండి. రెండవదిగా ఆయన చేసినది చూద్దాం రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదవండి ఒకసారి. 5వ అధ్యాయం 9వ వచనం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై ఆ మెల్కీసెదెకు యొక్క ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి చూడండి తనకి విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు ఏమైనాడంట? ఆయన కారకుడైనాడు. రెండవదిగా చెప్పండి, నిత్య రక్షణ. ఒకటి నిత్య విమోచన, రెండవది ఏమి ఇచ్చినాడు దేవుడు చెప్పాలా? నిత్య రక్షణ అనేది బైబిల్లో మనం చూడవచ్చు. వాస్తవముగా ఇక్కడ రాయబడిన మాట ఏంటి అంటే ఈ నిత్య రక్షణ అనేది యేసు ప్రభు వారు ఎవరికి ఇస్తూ ఉన్నాడంటే అక్కడ స్పష్టంగా రాయబడిన మాట ఎవరైతే తనకి విధేయులై ఉంటారో అని రాయబడింది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారికి విధేయులై ఉంటారో అంటే లోబడేవారని అర్థం. ప్రియమైన వాళ్ళరా, వాస్తవముగా బైబిల్లో రాయబడినటువంటి మాటని మనం చూస్తాము. ఒక మాట ఎక్కడుందంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనములో ఒక మాట రాయబడింది. ఆ మాట చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం చదువుతాం. చూడండి. కుమారుని యందు విశ్వాసముంచువాడే
అంటే కుమారునికి విధేయుడు కానివాడు ఇప్పుడు ఏం చూస్తాడంట? ఆ వ్యక్తి జీవమునకు బదులుగా ఏం చూస్తాడంటండి? దేవుని యొక్క ఉగ్రతను చూస్తున్న బైబిల్లో రాయబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు మనకి నిత్యమైన రక్షణ ఇవ్వటానికి గల కారణం ఏంటి అంటే మనల్ని ఏం చేయటానికి? రెండవదిగా చెప్పండి, నిత్యమైన ఏం చేయటానికంట? దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించటానికని అర్థం. అంటే రక్షణ పొందినటువంటి వారందరికీ ఏముందంట? నరకం ఉంది, పాతాళం ఉంది, అగ్నిగుండం ఉంది, దేవుని యొక్క ఉగ్రత ఉంది. బైబిల్ స్పష్టంగా తెలియజేసే మాట అది. ప్రియమైన వారు గమనించాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువుకి ఎవరైతే విధేయులు అవుతారో, అంటే మనము కూడా ఒకనొకప్పుడు రక్షణ పొందక మునుపు సువార్త విన్నప్పుడు, లేకపోతే ఎవరైనా సువార్త చెప్పినప్పుడు ఆ సువార్తకి, రెండవది ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యానికి, దేవునికి ఏం చేయబడిన తర్వాత రక్షణ వచ్చింది? మనకి ఏం చేయబడిన తర్వాత? విధేయులముగా మనము చేయబడిన తర్వాతే మనకేమొచ్చిందంట? రక్షణ వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి మీరు. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి విధేయులైన వారందరికీ ఆయన ఏమిచ్చాడు? నిత్యమైన రక్షణ ఇచ్చినాడు. ఇప్పుడు ఈ రక్షణ నుండి మనలను ప్రియమైన వారిలో తొలగించే వారు ఎవరు కూడా లేరు. బైబిల్లో ఒక మాట ఉంది, హెబ్రీ పత్రిక 3:2లో ఎంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసిన ఎలాగూ నీవు తప్పించుకుందామని ఉంది. అంటే ఏంటి అర్థము? ఏం తప్పించుకోలేవు నీవు? దేవుని యొక్క ఉగ్రతను ఏం చేయలేవంట? తప్పించుకోలేవు. దేవుని యొక్క ఉగ్రతను మాత్రమే కాదు ప్రియమైన ప్రభు బిడ్డలారా, మరొక మాట ఉంది. మొదటి చూడండి, లేకపోతే 2వ దెస్సలోనికలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము చూడండి, 8వ వచనం చదవండి. దెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనం చదువుదాం. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరుగున వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన ఏముందంటే ఇక్కడ ఇందాక మనం ఏం చూసాము? అక్కడ యోహాను సువార్త 3:36 ఏముంది? అక్కడ ఉగ్రత. ఇక్కడ ఏముందంట? చెప్పాల, ప్రతిదండన అని ఉంది. అంటే ఈ ఉగ్రత నుండి, ప్రతిదండన నుండి యేసుక్రీస్తు ప్రభువారు మనకేమి ఇచ్చాడంట? ఆయన చెప్పాలి నిత్య రక్షణ ఇచ్చినాడు. ఎక్కడో ఉన్నారు మీరు. అందుకే దావీదు అంటాడు, నా అంతరంగములో ఏముంచమన్నాడు? ఆయన స్థిరమైన మనసు ఉంచమన్నాడు. ఏముంచమన్నాడంట? స్థిరమైన మనసు కదంటే మనుషులు ఎక్కువ ఉండారు కానీ మనసులు మాత్రం ఇక్కడ లేవు, ఎక్కడో ఉన్నాయి అవి. అంతే కదా. ఇప్పుడు కీర్తన 30వ అధ్యాయము 12వ వచనములో 2వ లైన్లో ఏం రాయబడింది? యెహోవా నా దేవ నిత్యము నేను నిన్ను స్తుతించదని అన్నాడు. అంటే ఇప్పుడు మనము ప్రభువుని దేనిని బట్టి నిత్యం స్తుతించాలి? ఒకటి, నిత్యమైన విమోచన ద్వారా. వినాలి, అందరూ ఆరాధించాలి కదా. అందరూ ప్రభు బిడలే, అందరూ పరలోకం. మీరు వినాలా? వినకపోతే కష్టం. వినంగా ఒక మాటైనా 2 మాటైనా చెవిలో పోతాయి కదా. అసలు వినకపోతే అట్లా. మీరు ఎక్కడో మనసు పెడితే ఇక ప్రతి ఆదివారము ఆరాధన చేస్తాం కదా. ప్రభువా రక్షించుకున్నావు, విమోచించావు పాప శాపము నుండి, ఏమిచ్చి నీ రుణం నేను తీర్చుకోలేను ప్రభువా, ఏమిచ్చి ఏమి లేక విరిగి నలిగిన మనసుతో నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించి ఆరాధిస్తూ ఉన్న తండ్రిని అంట. అంటే మంచిదే ఆరాధించడం. ఇప్పుడు వాక్య ప్రకారం ఏంది ఇంక నువ్వు ఆరాధించేది కదా? బైబిల్ మనకు సెలవిచ్చేది ఏంటి? ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సంగతులు మన జ్ఞాపకంలో ఉంటాయి. మన బంధువులు ఎంతమంది ఉన్నారో అంతమంది పేర్లు మనకు తెలుసు. ఎన్ని ఊళ్ళో ఉన్నారో మనకు తెలుసు. తెలియకుండా ఉన్నారా? ఏ అశోకన్న పిడిగరాల్లో దాదాపు 100 మంది సంఘంలో 100 మంది పేర్లు తెలుసు ఆయనకి. పోతే ఆయన కంపెనీలో వర్క్ చేసే వాళ్ళ పేర్లు తెలుసు, వాళ్ళ ఊరిలో పేర్లు తెలుసు. సపోజ్ నేను చెబుతున్నా, కానీ 5 మాటలు మాత్రం మనం ఏం చేయలేము. 5 మాటలు కనీసం 1000 మంది పేర్లు గుర్తుపెట్టుకుంటాం మనం. మన గ్రామంలో ఎంతమంది ఉంటే అంతమంది మన పేర్లు అందరూ తెలుసు, మనకి అందరి పేర్లు తెలుసు.
మందిరంలో ఉన్న వాళ్ళు పేర్లు తెలుసు, 100 మంది పేర్లు. బయట మనం పని చేసే దగ్గర, వర్క్ చేసే దగ్గర వాళ్ళ పేర్లు అందరూ తెలుసు మనకి. అంటే అవన్నీ జ్ఞాపకం ఉంటే కానీ 5 మాటలు ఇప్పటికిప్పటికన్నా, ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం మా తాతగారి పేరు రమణయ్య అనే పేరు గుర్తుంటుంది. మా తాత వాళ్ళ నాన్నగారు ఉండేవాడు వెంకటరామయ్య ఆయన పేరు. ఎప్పుడు 20-30 సంవత్సరాల క్రితం పేర్లు అవి గుర్తుంటాయి. కానీ ఒక 5-10 నిమిషాల క్రితం చెప్పుకున్న మాటలు మాత్రం ఏమి లేవంట, గుర్తులేవు అంటే ఏంటి కారణము? వింటున్నామనే వినట్లేదనే చెప్పండి. వినట్లేదని అర్థం, ఇంకంతే. ఇక వినకపోతే కష్టం, వినకపోతే ఇంకెందుకు వినాలా? అందుకే ఇప్పుడు మనిషి ఉన్న కాడ మనసు కూడా ఉండాలా. మనం ఎక్కడ ఉంటామో మనసు ఎక్కడో ఉంటుంది, ఏదో ఆలోచన చేస్తూ ఉంటుంది. చెప్పాలి, భర్త గారు ఏం చేస్తున్నాడో, ఇంటికాడ ఆయన భోజనం చేశాడో లేదో, పిల్లలు ఎలా ఉన్నారు, లేకపోతే ఇంటికాడ కొన్ని వస్తువులు బయట పెట్టి వచ్చాను తాళం వేయకుండా, వాటి పరిస్థితి ఏందో, ఇట్లా ఆలోచన చేస్తారు కొంతమంది. కాబట్టి మనం వినాలా. దేవుని వాక్యం విన్నప్పుడు కనీసం 3 మాటలైన, ప్రభువా నాకు నిత్య విమోచన ఇచ్చావు, నిత్య రక్షణ ఇచ్చావు, దానికి నేను నీకు ఏమి ఇవ్వగలను ప్రభువా అని ప్రభువుని మనం ఆరాధిస్తాం. ఇప్పుడు రాసిన వాళ్ళే ఆరాధన చేయగలుగుతారు కదా, అట్లా రాయని వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? నోట్బుక్లో రాసుకున్న వాళ్ళు మాత్రమే కొంచెం అటాగట కళ్ళు మూసో తెరుసో అట్లా చూసి చదువుతారు. అయినా సహజంగా ఉండేవాళ్ళు మాకు తెలుసులే, తెలియదు ఏముందిలే, కానీ కళ్ళు మూసినట్టే ఉంటారని కనబడుతూ ఉంటాయి మనకి. ఒక 90% కళ్ళు మూస్తాం, 10% మసగగా కనపడతాం. అప్పుడు అన్నీ కనపడతాయి రిఫరెన్స్. కాబట్టి ఒకవేళ వారు రాసినారు కాబట్టి అన్నీ ఒకసారి కంఠస్థం చేస్తారు కాబట్టి వారు ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధిస్తారు. అంటే వాక్యానుసారంగా. కాబట్టి మనం కూడా వినాలా. విన్నప్పుడు కనీసం ఒక 3 మాటలైనా ప్రభువా నాకు నిత్య విమోచన ఇచ్చావు. నేను కూడా దావీదు వలె ఒకనొకప్పుడు గోనె పట్టే ఒక అనుభవంలో నేను ఉండబడిన వాడును. అంటే ఏంటి? దుఃఖములో, విచారములో, నిస్సహాయ స్థితిలో అయిన నన్ను నీవు జ్ఞాపం చేసుకొని, ఒకటి నిత్య విమోచన ఇచ్చినావు, రెండవది ఏంటి చెప్పాలి, నిత్య రక్షణ. దేని నుండి? దేవుని యొక్క ఉగ్రత నుండి, దేవుని యొక్క ప్రతిదండన నుండి అని రాయబడింది. ఎవరికి అంటే ఎవరైతే కుమారునికి విధేయత చూపినటువంటి వారు. కాబట్టి ఇది 2వ తలంపు. చెప్పండి. ఒకటి నిత్య విమోచన, రెండవది ఏంటి? నిత్య రక్షణ. 3వ మాట చదువుదాం రండి. 3వ మాట చదువుదాం. యోహాను రాసిన, లేకపోతే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము. అమ్మా చదవండి 10వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదవండి తల్లి. ఇప్పుడు 3వదిగా నిత్యమైన కార్యం ఏం చేసినాడు దేవుడు? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. చూడండి, చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన, అంటే మిమ్మును అనగా ఎవరంట? మనమని అర్థం. అంటే 3వదిగా యేసు క్రీస్తు ప్రభు వారు ఏమిచ్చాడు మనకి? నిత్య మహిమ. పిల్లలు గమనించాలా. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు మనకు బైబిల్ సెలవిచ్చే మాట ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23లో వచ్చిన ఉంటుంది. ఏమని? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఏంటి అర్థము? అంటే పాపములో జీవించే వారికి దేవుని యొక్క మహిమను పొందే అర్హత వారికి ఉందా లేదా? లేదు. మీరు గమనించాలా. అంటే ఇప్పుడు మహిమ అనే మాటకి నిర్వచనం ఏంటి చెప్పండి? మహిమ అనే మాటకి నిర్వచనం ఏంటి? మాట్లాడరేంటి? తెలుసుకోవాలి కదా. మహిమ అనే మాటకి నిర్వచనం ఏంటి అంటే, ఒకటి దేవుని యొక్క గొప్పతనం, రెండవది దేవుని యొక్క శక్తి. మహిమ అనే మాటకి నిర్వచనాలు ఇంకా అన్నీ కొన్ని ఉన్నాయి, మనం చూడవచ్చు. అంటే దేవుని యొక్క గొప్పతనం అనటానికి రుజువు ఆధారం ఏంటి అంటే, కీర్తనల గ్రంథము 19వ కీర్తన
మొదటి వచనంలో ఏముంటుందంటే అక్కడ చూడండి ఆ మాట చదవండి. కీర్తనల గ్రంథము 19వ కీర్తన మొదటి వచనం చదువుదాం. మొదటి వచనం చదవండి. ఆకాశములు దేవుని మహిమను ఏం చేస్తున్నాయంట? ఏం చేస్తున్నాయంట అంటే వివరించున్నట్టు ఏంటి? ఆయన మహిమను వివరించడం అంటే ఏంటి? దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క శక్తిని ఏం చేస్తూ ఉన్నాయి? వివరిస్తూ ఉన్నాయని రాయబడింది బైబిల్లో. వాస్తవముగా ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క గొప్పతనం ఎవరు తెలుసుకుంటారు? దేవుని యొక్క శక్తి ఎవరు తెలుసుకుంటారు? బైబిల్లో రాయబడిన మాట, ఎవరైతే పాపము నుండి విడిపించబడతారు. ఇప్పుడు రోమపత్రిక 3:23 ప్రకారము చూడండి, ఆ పాపము వలన దేవుని మహిమను ఏం చేసినామంట? మనము కోల్పోయినాము పాపము వలన. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఏం చేసినాడు? ఆయన తన నిత్య మహిమకు మనలను పిలిచినటువంటి దేవుడు. అంటే ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నాడు ప్రభు మనలను? ఒక మాట చదవండి ఆ మాట. యోహాను సువార్త 17వ అధ్యాయము. అమ్మా వినాలా మీరు? యోహాను సువార్త 17వ అధ్యాయము 24 వచ్చిన చదవండి. 24 వచ్చినము 17:24. చెప్పాలి. ఇప్పుడు తండ్రి ఎక్కడ ఉంటాడు? ఆయన మహామహిమలో నివసించే దేవుడు. అంతే కదండి? మహామహిమలో నివసించే దేవుడు అంటే సమీపింపరాని తేజస్సులో మహామహిమలో నివసించే దేవుడు. ఇప్పుడు ఇక్కడ 24లో యేసు ప్రభు వారు చెప్పే మాట ఏంటంటే, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. నా మహిమను చూడవలని కోరుచున్నాను. ఇప్పుడు ఏముందంట మనకి? దేవుని యొక్క మహిమ. ప్రియమైన ప్రభు బిడ్డలారా, వాస్తవముగా పాపము చేయడం ద్వారా పాపములో ఉండబడిన వారికి దేవుని యొక్క మహిమను పొందటానికి వారికి ఏమీ లేదు, హక్కు అర్హత అనేది వారికి లేనేలేదు. అయితే ఇప్పుడు పాపము నుండి విడిపించబడిన మానవులమైన మన పట్ల తన నిత్య మహిమకు మనలను ప్రభు ఏం చేసినాడంట? పిలిచినాడని బైబిల్లో రాయబడింది. ప్రియమైన వాళ్ళు గమనించాలి. ఆకాశములే ఆయన మహిమను గురించి వివరిస్తూ ఉన్నాయంటే ఆయన మహిమ ఎంత గొప్పదండి, ఆయన మహిమ ఎంత శక్తి గలది. అంత శక్తి కలిగిన ఆ మహిమలోనికి, గొప్పదైన ఆ మహిమలోనికి యేసుక్రీస్తు ప్రభువారు మనలను కూడా ఆయన ఏం చేసినాడంట? పిలిచినాడు. అంటే ఇప్పుడు ప్రభువుని మనం ఆరాధించాలా లేదా చెప్పండి? ప్రభువుని స్తుతించాలా లేదా? రాయబడిన మాట అదే, యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను ఏం చేస్తాను? స్తుతిస్తాను. దేనికి అంటే, మూడవదిగా నీ నిత్య మహిమకు నన్ను ఏం చేసావు? నీవు పిలిచినావు. నీ నిత్య మహిమలోనికి నన్ను పిలిచినావు. ఇది మూడో తలంపు. చెప్పండి. ఒకటి నిత్య విమోచన, రెండవది నిత్య రక్షణ, మూడోది ఏంటి చెప్పాలా? నిత్య మహిమ. 4వ మాట చదువుదాం రండి. 4వ మాట చదువుదాం. యెషయా గ్రంథం 4వదిగా యెషయా గ్రంథము త్వరగా చదువుదాం. 4వది యెషయా గ్రంథము 51వ అధ్యాయం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము. అమ్మ చదవండి. 11 వచ్చిన చదవండి తల్లి. యెహోవా చూడండి, యెహోవా విమోచించిన వారు సంగీత నాదములతో సియోనునకు తిరిగి వచ్చెదరు. చూడండి, ఇప్పుడు 4వదిగా ప్రియమైన వాళ్ళరా, అంటే ఇశ్రాయేలు యొక్క అనుభవంలో మనం చూసినట్లయితే మన తలల మీద ఏముంచున్నాడు దేవుడు? లేకపోతే మనకేమిచ్చాడు దేవుడు చెప్పండి? నిత్య సంతోషము. ఉందా నిత్య సంతోషం? ఒకప్పుడు ఇప్పుడు అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో నపుంసకుడిని మనం చూస్తాం కదా. ఆయన ఆరాధించినప్పటికీ కూడా ఏటేట యెరూషలేము పోయి దేవుని ఆరాధించినప్పటికీ కూడా ఆయనకి ఏమి లేదంటే ప్రియమైన ప్రభు బిడ్డలారా చెప్పండి, ఆయనకి సంతోషం ఉందా? ఆయనకి సంతోషం ఎప్పుడైతే పిలుపు దేవుని వాక్యాన్ని ప్రకటించి పాపముల విషయమై ఒప్పింపజేసిన తర్వాత, నీటి బాప్తిసము పొందిన తర్వాత నపుంసకుడు ఎలా వెళ్ళినాడు? ఆయన నిత్య సంతోషముతో వెళ్ళినాడు. సంతోషముతో తన మార్గమున నపుంసకుడు వెళ్ళినాడనే బైబిల్లో మనం చూస్తాం. అంటే ఈ మాట ప్రకారం మనం ఏం గమనించాలి అంటే, ఒకప్పుడు విమోచన లేని వారికి, రక్షణ లేని వారికి, మహిమ లేని వారికి ఏమి లేదంట.
సంతోషము, నిత్య సంతోషము లేనే లేదు. నిత్య సంతోషం సంగతి నేను చెప్పేది, సంతోషము కాదు. ఎందుకున్న సంతోషము? మనకు మంచి బట్టలు కొనుక్కున్నప్పుడు సంతోషం ఉంటుంది, మంచి ఆహారం వండుకున్నప్పుడు సంతోషం ఉంటుంది, ఏదైనా బంధువులతో మనము కలిసి సహవాసం చేసిన సంతోషం ఉంటుంది. అదంతా కూడా ఏ సంతోషం అంట? అది భౌతిక సంబంధమైన అశాశ్వతమైన సంతోషం. అది నిత్యం ఉండే సంతోషము కానే కాదు. నిజమైన నిత్య సంతోషం ఎక్కడుందంటే యేసు ప్రభువులో ఉంది, ఆయన మందిరములో ఉంది. కీర్తన 16:11 ఉంది కదా, నీ సన్నిధిలో సంపూర్ణ అంటే నిత్యమనే మాట. అది కూడా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషములు కలవు. బా ఎడకు నడిపించాడు దేవుడు 4వదిగా మనలను. చెప్పండి, చెప్పాలా? నిత్య సంతోషం ఇచ్చాడు. ఈనాడు బోధించే నేనైనా వినే మీరైనా ప్రియమైన ప్రభు బిడ్డలారా, మీరు చెప్పగలరు మీ గుండెల మీద చేయి వేసుకుని. ఏమని తెలుసా? ఈరోజు యేసు క్రీస్తు ప్రభు నాకు ఏమిచ్చాడు? నిత్యమైన సంతోషం ప్రభు నాకు ఇచ్చినాడు. ఆయన రక్షణ ద్వారా, విమోచన ద్వారా, ఆయన మహిమ ద్వారా. 4వదిగా ఆయన నిత్య సంతోషమునకు కారకుడు మన కొరకు. అందుకే యెహోవా నా దేవా నిత్యము నేను నిన్నేం చేస్తానని ఆయన స్తుతిస్తా. ఇది 4వ మాట. చెప్పండి. 1 నిత్య విమోచన, 2వది ఏంటి? నిత్య రక్షణ, 3వది నిత్య మహిమ, 4వది ఏంటి? నిత్య సంతోషము. చివరికి 5వది చూద్దాం. చివరికి 5వది చూసి మనం ఆరాధన చేస్తాం. రండి, చివరికి 5వది చదువుతాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక, చివరికి 5వదిగా యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము అమ్మ చదవండి. 11 వచనము. ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. దయచేస్తాడా, దయచేసిన రాయబడింది అక్కడ. చివరికి 5వదిగా ఏమి ఇచ్చినాడు దేవుడు మనకి? నిత్య జీవము. ఈ నిత్య జీవం అందరికి ఉందా? లోకంలో జీవించే వారికి, మనకి చెప్పాలా? ఉందా అందరికీ అంటే లేనే లేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనములో ఆ సాక్ష్యమేమనగా యేసు క్రీస్తు ప్రభువు 5వదిగా మనకేమిచ్చినట్టు ఆయన నిత్య జీవం ఇచ్చినాడు. ఈనాడు మనం ఆరాధన చేస్తాం కదా, ఎప్పుడు ప్రభువా ఈ లోకయాత్ర చాలిస్తే శుభప్రదమైన నిరీక్షణ ఏంటో తెలుసు? అది నీ రాజ్యములో నేను ఉండగలుగుతాననే శుభప్రద నిరీక్షణ. నీవు నాకేమిచ్చినావు? నిత్య జీవం ఇచ్చినావని మనం ఏం చేస్తాం? దేవుణ్ణి ఆరాధన చేస్తాం. కాబట్టి 5వదిగా ప్రభు బిడ్డలారా, ఆయన మనకి నిత్య జీవాన్ని దయచేసిన దానికి మనం ఏం చెల్లించాలి? దేవునికి మన కృతజ్ఞతాస్తుతులు ఆయనకి చెల్లించాలి. ఇది 5వ మాట. చెప్పండి. 1 ఏంటి? నిత్య విమోచన, 2వది నిత్య రక్షణ, 3వది ఏంటి? నిత్య మహిమ, 4వది నిత్య సంతోషం, 5వది ఏంటి? నిత్య జీవము. ఇవన్నీ మనం పొందుకున్నామా లేదా? పొందుకున్నామంటే చేయి పైకి ఎత్తండి. ఎస్, అందరికీ మనకేమి ఇచ్చాడు దేవుడు? 5 ఇచ్చినాడు. దానికి ఇప్పుడు మనం ఏం చేయాలా? దావీదైతే గోనెపట్టు విడిపించి దేవుడు దావీదుకి సంతోష వస్త్రం ధరింపజేసిన దాన్ని బట్టి దావీదు ఆరాధించాడు. మరి మనం ఎలా ఆరాధించాలంటే ప్రభు మన పట్ల చేసిన ఈ నిత్యమైన 5 కార్యాలను బట్టి ప్రభుని ఏం చేయాలి? మనము స్తుతించాలి, ఆరాధించాలి. రండి, ఈ సమయంలో లేచి నిలబడి ఒక పల్లవి పాడుకొని